విధంగా మరి ఉన్నారు అందరూ మీ ఆధ్వర్యంలో ప్రాపర్గా పనిచేసారు. సిఓ గారికి కూడా మరొకసారి మీకు కృతజ్ఞతలు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఎలక్షన్ సందర్భంగా ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. ఈ ఎడ్యుకేషన్ కార్యక్రమం చాలా బాధాకర కార్యక్రమం, కానీ ఇంత తొందరగా అవుతుందని నేను ఊహించలేదు. బట్ ఎనీవో యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్గా ఇట్ ఈస్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఖచ్చితంగా మనము స్థాపించడం జరుగుతుంది. మరి ఎక్కడైతే ఏ స్థానంలో ఉన్నా కూడా మనము మన సేవల్ని ఎలా అయితే ఈ జిల్లాలో మీరు అందించారో అదే కంటిన్యూ వచ్చే ఏదైతే కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల జిల్లా, చాలా వరకు అలాంటి జిల్లాలో అదే సేవలు మీరు అందించాలని కోరుతూ ఉన్నాను. ముందుగా నేను ఈ జిల్లాకు వచ్చినప్పుడు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ముందు చెప్పిన మాట, సిఇఓ గారు మన జిల్లాలో ఎంపీడీఓలు చాలా మంచిగా ఉన్నారు, వాళ్ళు చాలా ప్రతిభావంతులు, ఎలాంటి పథకాలైనా కూడా ఎక్కడ గ్యాప్స్ లేకుండా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. గత 4 ఏళ్ల నుంచి వాళ్ళు అన్నింటిలో మెరుగైన ప్రదర్శన ప్రదర్శిస్తున్నారు. మీకు ఎప్పుడు కూడా వాళ్ళు సపోర్టింగ్ ఉంటారు. వాళ్ళ ప్రదర్శన వల్లే మన జిల్లా ఇంత ముందుంది. మీరు కూడా వాళ్ళని ఎక్కడ కూడా ప్రతి విషయాల్లో కూడా గైడ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క సేవలు మీరు తీసుకోండి అని చెప్పినారు. అదే విధంగా నేను కూడా ఈ 6 నెలల్లో అదే విషయాన్ని గ్రహించాను. ప్రతి ఎంపీడీఓ నేను దాదాపు 3-4 జిల్లాలో చేసి ఉన్నాను ఆల్రెడీ. యాజ్ ఏ డిపిఓగా నా సర్వీస్లో సిఇఓ చేసి ఉన్నాను. కానీ ఇంత మంచి ఎంపీడీఓస్ ఈ జిల్లాలోనే చూడడం చాలా హ్యాపీగా ఉంది. మనం కలిసి కూడా లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్లో సక్సెస్ఫుల్గా, అంటే మన జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా చిన్న లోటుపాటు లేకుండా మనం ఎలక్షన్స్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నాం. దాని ముఖ్య కారణము ఎంపీడీఓస్. ఆ విషయాన్ని పదే ఎంపీడీఓస్ వల్లనే ఎలక్షన్ సక్సెస్ అయ్యని గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా ప్రతిష్టం గుర్తు చేశారు. అలాగే కలెక్టర్ మేడం కూడా మీ ఎంపీడీఓస్ ఆర్ ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు అని చాలా సందర్భాల్లో కూడా అప్రిషియేట్ చేసి ఉన్నారు. అలాగే మనము ప్రజాపాలన కార్యక్రమం కూడా ఎక్కడ కూడా అంటే ఎక్కడ గ్యాప్స్ లేకుండా వాళ్ళ అంటే మనకి ఎంటైర్ స్టేట్లోనే హైయెస్ట్ అప్లికేషన్స్ వచ్చాయి. 3.5 లక్షల అప్లికేషన్స్ తీసుకోవడం అనేది చాలా చాలా చిన్న విషయం, చాలా పెద్ద విషయము. అవన్నీ కూడా మనం ఎక్కడ గ్యాప్ లేకుండా కూడా మనం చేసుకున్నాము. మీరందరూ కూడా మీ అందరూ మిస్ చేస్తున్నాం, చాలా బాధ ఉంది. అబ్జర్వ్ చేసిన తర్వాత మన సమీక్ష సమావేశంలో అవన్నీ కూడా మనకు ఒక సూచన రూపంలో, అంటే ఒక నిజంగా కూడా నాకు అనిపించింది, నేను చాలామంది జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్లు చూసినా కానీ నాకు అనిపించిన ఒక చదువుకున్న వ్యక్తి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా బాధ్యత తీసుకుంటే దాని యొక్క ఇంపాక్ట్ మనము బాగుంటుందనే ఉద్దేశంతో నాకు ఈ దాదాపు 22 ఇయర్స్ సర్వీస్లో నాకు అలా అనిపించింది. ఎందుకంటే మనకు ఒక దిశానిర్దేశము, దానిలో లోపాలు, ఆ పల్లె ప్రగతి కానీ ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ మీద పూర్తి అవగాహన ఒక చేయడము, తర్వాత పొలిటికల్గా ఈ జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ అంటే పొలిటికల్, ఒక ఎంపీపీ జడ్పీటీస్తో ఎంపీడీ పడ్డా కూడా ఇంకా రకరకాల ఎమ్మెల్యే గారుల ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా మేడము ఆ ఎంపీడీఓకి చెప్పి మాత్రమే ట్రాన్స్ఫర్ చేసింది తప్ప ఏదో నిర్దాక్షిణ్యంగా ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఎప్పుడు ఏ రోజు కూడా చేయలే. ఆ రకంగా నాకు కూడా చాలా బాగా అనిపించింది. మొదటి నుంచి నేను మేడం దగ్గర పనిచేయకపోయినా లాస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు జూన్ వస్తే 3 సంవత్సరాలుగా మరి మేడం ఆధ్వర్యంలో పనిచేసినాం కాబట్టి మన జగిత్యాల జిల్లా ఎంపీడీ అందరూ కూడా ఈ ఆధ్వర్యంలో పనిచేసినాం కాబట్టి మిగతా చోట ఇంతకుముందు సీఓ గారు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా మన జగిత్యాల జిల్లా పేరు నిలబెట్టే విధంగా మరి బదిలీ తప్పనిసరి. మాకు కూడా ఈ జిల్లా ప్రజా పరిషత్ని వదిలిపెట్టాలంటే కొంచెం బాధగా ఉంది, అయినప్పటికీ కూడా ఉద్యోగరీత్యా పోవాల్సిందిగా ఉంది కాబట్టి చెప్తూ మా ఎంపీడీ అందరి తరఫున మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. పనిచేస్తున్నాం అనేది కూడా మనం జిల్లా పరిషత్లో పిలిపించి అందరినీ 2 జూన్ అనుకుంటా బహుశా, అప్పుడు అందరికీ సన్మానం కూడా చేసి భోజనాలు పెట్టడం కూడా జరిగింది. అంటే ఒక రాజులాగా ఉండి మరి తన కింద పనిచేసే వాళ్ళని ఎలా చూడాలనేది స్పష్టంగా వారికి తెలుసు. తర్వాత ఏ రివ్యూ అయినా మరి చాలా చక్కగా రివ్యూ చేసి మంచి మాటలతో మరి ఇలా చేయాలని ఒక మంచి సూచనలు ఇచ్చి వారి ఆధ్వర్యంలో ఒక మంచి సహాయ సహకారాలు అందించారు. గౌరవ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులందరూ కూడా ఎలక్షన్ల దృష్ట్యా వారికి స్థానచలనం ఉండడం వలన వాళ్ళు జగిత్యాల జిల్లాలో మరి నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలామంది వారితోటి ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక ఎంపీడీఓ, ఒక అధికారిగా కాకుండా వాళ్లకు మాకు ఉన్నటువంటి సంబంధం నిజంగా కూడా ఒక మాతృ సంస్థ అని అంటే ఒక తల్లికి బిడ్డలకి ఎటువంటి సంబంధం ఉంటుందో అంత గొప్పగా, అంత
మంచిగా వాళ్ళతోటి పని తీసుకోవడం ఒక వంతు అయితే, వాళ్ళకు ఏ ఆపద పడ్డా కూడా మన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళుగా భావించాలనే ఒక ఆలోచనతోటి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా నేను మొదటి నుండి కూడా కొనసాగడం జరిగింది. కాబట్టి ఈనాడు వాళ్ళందరూ కూడా మరి ట్రాన్స్ఫర్ అయ్యి ఎలక్షన్ల సందర్భంగా వెళ్ళిపోతున్న సందర్భంగా వారికి ఆత్మీయ మరి వీడ్కోలు చెప్పాలి అని చెప్పేసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. వారు స్థాన చలనమే అవుతున్నారు తప్ప వారు ఇక్కడ చేసిన సేవలు ఇప్పటికీ కూడా మర్చిపోలేనివి. ప్రతి మండలంలో వారు చేసినటువంటి సేవలకు గుర్తింపు ఉంటుంది. సహజం ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటివి ఆఫీసర్లు ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర జర్నీ చేయాల్సిందే. కాబట్టి 30 నుంచి 32 సంవత్సరాల సర్వీస్లో ఎక్కడికి ప్రభుత్వం ఆదేశిస్తే అక్కడికి వెళ్ళాలి, యాక్సెప్ట్ చేస్తూ మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగరీత్యా మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి మంచి పని చేస్తే ఒక అధికారికి ఎప్పుడు మంచి గుర్తింపు వస్తుందని అంటే, చేసే పనిలో అంకిత భావం నిబద్ధత ఉన్నట్లయితే తప్పకుండా అధికారిని ఇక్కడున్న ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికీ శాశ్వతంగా మర్చిపోరు. ఆ సంబంధం అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ పనిచేసినా కూడా ఒక గుర్తింపు ఉండే విధంగా ఒక నిబద్ధతతోటి ఒక అంకిత భావంతో ఒక అధికారి పనిచేసినట్టయితే అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఆ పబ్లిక్ ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యునిలాగా వాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఒక్క శుభకార్యం జరిగినా వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని పిలిచే విధంగా అంత ఆప్యాయంగా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మనం చేసేది ఒకటే కార్యదీక్షతోటి మనము కార్యోన్ముఖులై ఎక్కడికి వెళ్ళినా కూడా పనిచేయడమే దానికి మరి ఆ గుర్తింపు వస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఎన్నిక కావడం నిజంగా కూడా గౌరవ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కైతక్క గారికి, ఇక్కడ మాజీ మంత్రి వర్యులు మరి ఈశ్వరన్న గారికి, గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా, అదేవిధంగా నాతోటి ఈ యొక్క చైర్పర్సన్కు సహకరించినటువంటి జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు, నాయకులు, వాళ్ళతో పాటు ముఖ్యంగా మరి మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా ఉన్నటువంటి మీ అందరి సహకారంతో, గౌరవ సిఇఓ గారు మీ అందరి సహకారంతో ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది. మేము ఏది ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినా వెంటనే కూడా మీ అందరితోటి సమావేశాలు నిర్వహించి దాన్ని పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలోకి వెళ్ళే వరకు కూడా అందరూ కూడా కష్టపడి శ్రమపడి ఆ ఫలితాన్ని కూడా రాబట్టుకోగలిగిన పల్లె ప్రగతి అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని నిజంగా కూడా మీ అందరి సహకారంతో పూర్తి చేసుకొని ఈనాడు పల్లెలన్నీ కూడా స్వచ్ఛంగా ఉన్నాయంటే అది ఒక మీ యొక్క కష్టమే అని చెప్పేసి అక్కడ ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీలను, ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుపుకొని పనిచేయడం. అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా కూడా ఎలక్షన్ డ్యూటీ అయినా కూడా నిజంగా కూడా గౌరవ మిగతా అధికారులతో పాటు ముఖ్యంగా ఎంపీడీఓలందరూ కూడా చాలా చక్కగా నిర్వహించారు. మొన్నొక సందర్భం వస్తే ఎంపీడీఓలు బాగా పనిచేసిన కలెక్టర్ గారు కూడా మాట్లాడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి అంకిత భావంతో మీరు మంచిగా పనిచేసినట్టయితే ఆ గుర్తింపు వస్తాయి. ట్రాన్స్ఫర్లు అనేవి సహజం. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక ఆడబిడ్డగా మేము పొలిటికల్గా ఉన్న వాళ్ళతో మాట్లాడాం, కానీ అధికారులుగా కూడా మీరైనా కూడా ఒక కుటుంబ సభ్యులాగా, జడిపి ఫ్యామిలీ లాగా మనం కలిసికట్టుగా పనిచేసి మన జైత్యాల జిల్లాను అగ్రగామిలో నిలపడంలో మనమందరం కూడా ఒకరికొకరు సాయంగా ఉంటూ మరి అప్పుడున్న ప్రజాప్రతినిధులు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు, ఇప్పుడు ప్రభుత్వం అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి జైత్యాల జిల్లా అభివృద్ధి ధ్యేయంగా మరి పనిచేయడం జరిగింది. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక మరి అభినందనలు తెలియజేసుకుంటూ, ఎక్కడికి ట్రాన్స్ఫర్ వెళ్ళినా కూడా ఎప్పుడు ఎల్లవేళలా కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఒక ఫోన్ చేసినా కూడా పిలిస్తే పలికే విధంగా మీకు వ్యక్తిగతంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏ విధంగా అయినా కూడా మీకు నేను తోడుగా ఉంటాను, అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక మరి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.